అండి. అందరూ ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ క్రేజీ వ్లాగ్స్. సో నేను ఈరోజు వచ్చేసి ఇంట్లో ఏం లేనప్పుడు నేను ఏం చేసుకొని తింటాను ఎలా అని చెప్పేసి మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక గుడ్డు వలగొట్టి బాగా గిలకొట్టండి. దాంట్లో కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసి బాగా గిలకొట్టి వేడైన తర్వాత దానిపైన వేసేసేయండి. వేసి రెండు పక్కలు కాల్చుకొని ఆమ్లెట్ అయితే రెడీ చేసుకోండి. ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం తీసుకొని దానిపైన కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సో ఇది అన్నంలో ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సో ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కూడా ఈ టేస్ట్ ఆ కూరలకు రాదండి. కూరలు ఉన్నా కూడా చికెన్ ఉన్నా కూడా ఈవెన్ నేను ఒకసారి నోరు బాగాలేనప్పుడు ఇదే ట్రై చేశానండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో నాకు తెలియజేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రెండు కాంబినేషన్ అలా పెట్టుకొని తింటే ఉంటుందండి. అలాగే దాంట్లో ఒక ఆనియన్ కూడా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ నేను ఆనియన్ అంతగా ప్రిఫర్ చేయను, కానీ ఆనియన్ అయితే బాగుంటుంది. అప్పుడప్పుడు తింటాను. ఆనియన్ వేసుకొని ఇలా కొంచెం ఆమ్లెట్ తీసుకొని రైస్ ముద్ద నోట్లో పెట్టుకొని తింటే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.